ఒకసారి దిశ చూద్దాం. దిశలో కూడా మనకి మెయిన్గా బంగారం 1,00,000 మార్కును టచ్ చేసిన రికార్డ్. 4 నెలల్లో 21,000 హైక్. బంగారం ధర కొత్త రికార్డు సృష్టించింది. మొదటిసారి 1,00,000 మార్కును టచ్ చేసింది. కేవలం 4 నెలల్లోనే సుమారు 21,000 పెరిగిందట. ఇక నకిలీ 500 నోట్లు అత్యాధునిక టెక్నాలజీతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో చిన్న తప్పు. రిజర్వులు అనే పదంలో ఈకి బదులు ఏ చేర్చారంట. సో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ హెచ్చరించిందండి. ఇవాళ ఇంటర్ ఎగ్జామ్స్ రిలీజ్ కాబోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ విడుదల చేయబోతున్న డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొన్నం ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ఇక పోప్ ఫ్రావిన్స్ కన్నుమూత, వాటికన్ సిటీ తన ఇంట్లో తుదిశ్వాస, వృద్ధాప్య సమస్యలే కారణం. 4 నుంచి 6 రోజుల్లో అంత్యక్రియలు, సంతాపం తెలిపిన ప్రధాని మోడీ, సీఎం రేవంత్. ఇక భారత్లో ఈసీ రాజీ పడింది. అందులో చాలా లోపాలు. మహారాష్ట్ర ఎన్నికల నిదర్శనం. 2 గంటల్లో 65 లక్షల ఓట్లు పోలవటం అసాధ్యం. అమెరికాలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. రాహుల్ పదే పదే విదేశాల్లో భారత్ పరువు తీస్తున్నారు. నిజంగా అండి, రాహుల్ గాంధీ గారు ఏమన్నా ఉంటే ఇక్కడ ఇండియాలో మాడుకోవచ్చు కదా, అమెరికా పోయి మరి పరువు తీయాలా మంది. ఏసీబీ వలలో 7 మునుగోడు సీఐతో పాటు నాగరం మున్సిపాలిటీ డిప్యూటీ ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ సైతం. ఆర్మూర్ పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు శర్మ, అయితే జనగాంలో పట్టుబడ్డ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వినీత్ కుమార్. ఈ ఏదైతుందో ఇక నెక్స్ట్ వామ్మో ఫీజులు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇష్టానుసారంగా వసూళ్లు, తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్న యాజమాన్యాలు. ప్రతి ఏటా 20 నుంచి 30% పెంపు. పుస్తకాలు రవాణా పేరుతో అందిన కాడికి కొన్ని స్కూల్, ఇంజనీరింగ్ కాలేజీతో పోటీ. అమలు నోచుకొని విద్యా హక్కు చట్టం. ఫీజులపై ఎన్ని జీవోలు ఇచ్చినా ఆచరణలో మాత్రం జీరో. ఇక ఉపాధి హామీకి కత్తెర. పని దినాలను తగ్గించిన కేంద్రం. రాష్ట్రానికి ఏడాది 6.5 కోట్ల పని రోజులు. గతంలో ఎన్నడూ లేని విధంగా తగ్గింపు. దాదాపుగా 2,708 కోట్ల కేటాయింపు. గ్రామాలలో 100 రోజుల పని సంథింగ్. అదే రైట్. ఇక భారత్ అమెరికా ట్రేడ్ డీల్లో పురోగతి. ప్రధాని మోడీతో యుఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భేటీ. వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య ఒప్పందంపై చర్చ. సో 4 రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చిన వాన్స్. ఇక 8 మంది మావోయిస్టుల మృతి. జార్ఖండ్లోని బొకేరో జిల్లాలో భారీ ఎన్కౌంటర్. మృతులు 3 అగ్రనేతలు. ఘటన స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం. వివరాలు వెల్లడించిన జార్ఖండ్ డీసీపీ అనురాగ్ గుప్తా. ఇక భూ సమస్యల పరిష్కారం ఎట్లా? పార్ట్ బికి 5 ఏళ్ల తర్వాత మోక్షం. సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన. జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు. ROR 1971 రిజిస్టర్ 1 ప్రామాణికం కావాలి. అప్పుడే పిఓబి సమస్యలకు పరిష్కారం. భూభారతి చట్టంపై అనుమానాల నివృత్తికి ప్రశ్నలు, సమాధానాలు. ఇక లగచర్ల రైతులకు సీఎం క్షమాపణలు చెప్పాలి. మానవ హక్కుల ఉల్లంఘన బయటపెట్టిన కమిషనర్. అధికారంలో ఉన్నవారు చట్టాలకు అతీతులేం కాదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు.